గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగే నేను 4కి లేచి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసి ఇలా గడపల దగ్గర అదంతా రెడీ చేసేసరికి 6 అయింది. 6కి లోపలికొచ్చి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని కొన్ని రీల్స్ తీశాను. తీసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటూ ఈడ వీడియో అయితే షూట్ చేశాను. చేసిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసేసాను. చేసేసరికి 10:30 అయింది. 10:30కి నేను వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు బెల్లం తాలూకాల పాయసం, అలాగే పూరీలు, మటను, చికెను, బిర్యానీ ఇలా ఇంట్లో అయితే నేను చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు నేను ఫాస్టింగ్ అయితే ఉంటాను. కాకపోతే ఇంట్లో అందరూ నాన్ వెజ్ తినడం అలవాటు అనమాట. ఖచ్చితంగా మా ఇంట్లో నాన్ వెజే వండాలి. కానీ నేను ఫాస్టింగ్ అనేది పట్టుకోవడం వల్ల నాన్ వెజ్ వండకుండా ఉండాలి అంటే కుదరదనమాట. నేను ఫాస్టింగ్ ఉన్నా కూడా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత ముందు స్వీటు, పూరీలు ఇవన్నీ చేసిన తర్వాత నేను చికెన్, మటన్ అయితే వండాను. ఇలా బెల్లం తాలూకాల పాయసం యథావిధిగా ఎలా చేస్తామో అలాగే చేసి లాస్ట్లో రవ్వ వేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇది అమ్మ నుంచి నేను నేర్చుకున్నాను. చాలా కొత్తగా కూడా అనిపిస్తుంది అనమాట తింటూ ఉంటే. అలా మీరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బాస్మతి బియ్యం వండుతున్నానని మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకు ఇలా మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను అంటే వీడియో అనేది బోరింగ్గా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. అందుకే నేను ఇలా కొన్ని కొన్ని యాక్టింగ్లు అయితే చేస్తూ ఉంటాను. ఇలా బెల్లం తాలూకాల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇలా మీరు రవ్వ వేసి చేస్తే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా. అలాగే మనం పూరీలలో కూడా నంచుకొని తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకున్నారనమాట. వంట కూడా చాలా అంటే చాలా బాగా అయింది. ఇక్కడ నేను ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టాననమాట. వంట అయితే ఇలా మొత్తం కంప్లీట్ చేసేసాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మటను వండిన తర్వాత చికెన్ వండేసాను. వండేసి అలాగే పక్కన గిన్నెలు అవన్నీ కూడా నీట్గా చేసేసుకున్నాను అనమాట. ఇల్లు నీట్గా ఉంటేనే పని అనేది చాలా హ్యాపీగా చేయగలుగుతామని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడివక్కడ పెట్టి నేను రెడీ అయ్యి పని చేసుకోవాలంటే చాలా చాలా కష్టం. అందుకే నేను ఇంట్లో పని చేసుకుంటూనే ఇంకా మిగతా పని అయితే చేసుకుంటూ ఉంటాను. నా పనులు అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ ఒక పక్క సర్దుకుంటూ, ఒక పక్క వంట చేసుకుంటూ, ఒక పక్క గిన్నెలు అయితే వాష్ చేసేసాను అనమాట. చెప్పాను కదా ఇలా చికెన్, మటన్ అయితే వండేసాను. అన్నీ వండి మా ధనగానికి కూడా సపరేట్గా ఉడికించడం ఇదంతా కంప్లీట్ చేసేసాను అనమాట. ఇలా ఉంటాయి నా పనులు. లాస్ట్లో ఏమేమి చేశానో కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ మటన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత చికెన్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ మటన్ ఊడ్చి పెట్టేసాను. ఇక్కడ చికెను వండుకుంటూనే నేను పక్కన గిన్నెలు అయితే తోమేసాను అనమాట. ఈ కిచెన్లో ఏంటి అంటే గిన్నెలు పక్కన ఉంటే చాలా చాలా చిరాకు వస్తుంది. చూసారు కదా ఇన్ని గిన్నెలు అయితే అయ్యాయి. ఇక్కడ చికెను అవుతూ ఉంటే నేను పక్కన ఇక్కడ గిన్నెలన్నీ మొత్తం వాష్ చేసేసాను. ఇలా నీట్గా తోమి పెట్టుకుంటే ఏంటి అంటే మనకు చూసినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మనం కిచెన్లో ఎంత నీట్గా ఉంచుకొని వంట స్టార్ట్ చేస్తామో అంత హ్యాపీగా వంట అయితే చేయగలుగుతాం. నాకైతే అలాగే ఇష్టం. నేను అందుకే ఎప్పుడూ ఇంట్లో పనంతా చేసుకుంటూ వంట కూడా చేస్తూ ఉంటానన్నమాట. పక్కనే కదా అది ఉడుకుతూ ఉంటుంది. మన పని మనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశం నాకైతే ఉంటుంది. ఎవరితోనైనా ఫోన్ మాట్లాడినా కూడా నేను ఏదైనా సర్దుతూనో ఏదో ఒక పని చేస్తూనే ఫోన్ అయితే మాట్లాడుతూ ఉంటాను. టైం ఎందుకు వేస్ట్ చేయడం అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. రెస్ట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే నా పైన నేను కూడా కేర్ తీసుకోవాలి కాబట్టి
ఇక్కడ ఇంత ఎనర్జీగా నేను ప్రతి పని చేసుకోగలుగుతున్నాను అంటే నేను హ్యాపీగా ఉంటేనే నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుందని నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను. అందుకే నేను ఇంట్లో చేసుకుంటూ నా పైన నేను కూడా కేర్ తీసుకుంటూ ఉంటాననమాట. ఇక్కడ చూసారు కదా! ఎక్కడవక్కడ సర్దేశాను. ఎక్కడివక్కడ నీట్‌గా పెట్టేశాననమాట. మా ధనుది ఇప్పుడు పెట్టాలి. దానికి అయ్యేంతసేపు నేను మేము తిన్నాము అంటే అరుస్తూ ఉంటుంది. ముందు దానికి రెడీ చేసి దానికి పెట్టిన తర్వాత మేము కూడా తినేసాం. ఇలా ఉంటాయన్నమాట నా పనులు. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి.